ఒకసారి మొజంజాయి మార్కెట్ దగ్గరికి వెళ్దాం. అక్కడ మరి శోభయాత్రలు ఎలా కొనసాగుతున్నాయి, ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయో మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, చూసుకోవచ్చు మనం మొజంజాయి మార్కెట్ మొత్తం కూడా జై బోలో గణేష్ మహారాజ్ కు జై అనే నినాదాలతో మారుమోగుతుంది. ఈరోజు ఉదయం తెల్లవారుజాము నుంచి కూడా గణనాథులు క్యూ కట్టారు. హుస్సేన్ సాగర్లో నిమజ్జనం కోసం గణనాథులు ఇక్కడ క్యూ కట్టిన పరిస్థితి చూసుకోవచ్చు మనం విజువల్స్లో. మొత్తం ట్రాఫిక్ కూడా పూర్తిగా స్తంభించిపోయింది. టూ వీలర్స్తో మొదలు పెడితే ట్రాలీ ఆటోలు, భారీ లారీలు, ట్రాలీలతో సహా గణనాథులను తీసుకొని హుస్సేన్ సాగర్లో నిమజ్జనానికి తీసుకువెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. చిన్నపిల్లల నుంచి యువకులు, మహిళలు నృత్యాలతో డ్యాన్సులు వేసుకుంటూ డీజే సౌండ్లతో జై బోలో గణేష్ మహారాజ్కి అంటూ గణనాథుల్ని నిమజ్జనం చేయడానికి తీసుకెళ్తున్న పరిస్థితి కనబడుతుంది. పోలీసులు కూడా మొజంజాయి మార్కెట్ దగ్గర భారీగా మోహరించారు. ట్రాఫిక్ ఎలాంటి అంతరాయం కలగకుండా పోలీసులు ఇక్కడ మోహరించారు. ట్రాఫిక్ పోలీసులతో పాటు సివిల్ పోలీసులు కూడా ఇక్కడ భారీగా మోహరించారు. ట్రాఫిక్ని క్రమబద్ధీకరిస్తున్నారు. ట్రాఫిక్ మాత్రం పూర్తిగా కిలోమీటర్ల మేర మొజంజాయి చౌరస్తాలో స్తంభించిన పరిస్థితి కనబడుతుంది. ఇటు ఓల్డ్ సిటీ నుంచి వచ్చే గణనాథులు మొత్తం కూడా ఇటు ఈ రోడ్డు చౌరస్తా నుంచి రావాల్సిన కారణంగా ఇక్కడ ట్రాఫిక్ పూర్తిగా స్తంభించింది. ఈ ఓల్డ్ సిటీ నుంచి వచ్చే గణనాథులతో పాటు ఇటు గాంధీ భవన్ నుంచి వచ్చే ఈ గణనాథులు కూడా ఇటువైపు నుంచే వస్తాయి. పూర్తిగా ట్రాఫిక్ మాత్రం స్తంభించింది. గణనాథులు ఒక్కొక్కటిగా కార్లలోను, టూ వీలర్లోను, చిన్న తోపుడు బండ్ల మీద గణనాథులు తీసుకొని కుటుంబ సమేతంగా పిల్లలతో పాటు ఇక్కడ నిమజ్జనం చేయడానికి తరలిస్తున్నారు. మన ట్యాంక్ బండ్ పరిసరాలు కూడా పూర్తిగా ట్రాఫిక్తో నిండిపోయిన పరిస్థితి కనబడుతుంది. కానీ ఎక్కడికక్కడ క్రెయిన్లు ఏర్పాటు చేశారు. ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కూడా భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈరోజు ఉదయం తెల్లవారుజాము నుంచే ఇక్కడ పోలీసులు భారీగా మోహరించారు. ట్రాఫిక్ని ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా చూశారు. ఇప్పటివరకు ట్రాఫిక్ కొంత బాగున్నప్పటికీ ఇప్పుడు మాత్రం ఒక గంట నుంచి ఇప్పుడు మాత్రం ట్రాఫిక్ పూర్తిగా స్తంభించింది. ఒక్కొక్కటిగా బయటకు వస్తుండడంతో గణనాథులు ట్రాఫిక్ బాగా ఎక్కువైపోయింది. ఇప్పుడు ఈ సమయం ఇప్పటి నుంచి సాయంత్రం 6 గంటల వరకు కూడా ఆ గణనాథులు మొత్తం కూడా హుస్సేన్ సాగర్ తీరం వైపు కదిలే పరిస్థితి కనబడుతుంది. ఎస్ శ్రీధర్.